గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 3 వ్లాగ్. వాటర్ యాక్టివిటీ చేయడానికి స్టార్ట్ అయిపోయినాం. టిఫిన్ చేసి ఇప్పుడు వెళ్ళిపోవాలి. సో బస్సు వాడు వెయిట్ చేస్తున్నాడంట. 8కి అని చెప్పిండు కానీ ముందే వచ్చిండు. టిఫిన్ చేయకపోతే మాత్రం బిస్కెట్ అవుతుంది, అది తెలిసి, ఎందుకంటే చాలా దూరం ఉంది. సో టిఫిన్ చేసి వెళ్తాం. సో ఇంకా వెళ్తున్నాం. ఇంకా సో పొద్దున బ్రెడ్ ఆమ్లెట్తో స్టార్ట్ చేసినాం. వాడు బ్రేక్ఫాస్ట్ ఇస్తా అని చెప్పిండు కానీ వాడు ఏ టైంకి ఇస్తాడో తెలియదు. ఇక తింటే ఒక పని అయిపోద్ది కదా. సో ఇక్కడ ఇప్పుడు ఇంకా ఏం ఓపెన్ కాలేదు. ఇంకా అంతే, ఒక బ్రెడ్ ఆమ్లెట్ తినేసి వెళ్ళిపోతే ఇక వాడు ఏ టైం కన్నా పెట్టానంటే అవసరం డైరెక్ట్ లంచే పెట్టాను. ఇంకా ఒక పని అయితే అయిపోద్ది. ఇంకా సో తినేసి స్టార్ట్ అయిపోద్దాం. ఇక్కడికే వస్తుంది, ఇక్కడ చర్చ్ ఉంది కదా, ఈ చర్చ్ దగ్గరికి వస్తుంది. ఈ నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఇంకా ఈ డే అంతా ఈరోజు దీనికే అవుతుంది. స్కూబా ఏం చేయచ్చా లేదని ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్తాను మళ్ళీ. ట్రాఫిక్ లేదు డే టైంలో, మార్నింగ్ ఎందుకంటే అందరూ నైట్ బాగా లేట్ అయిపోతుంది కదా. ఒక్కొక్కరికి ఒకటైంది, ఒక్కొక్కరికి 3-4 అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా లెంత్ ఉంటుంది, కానీ వితౌట్ స్కిప్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చింది, బాగుంటుంది చాలా వీడియో. సో ఇట్లా బస్లో ఒక 10-15 మినిట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ బోట్స్ దగ్గర ఆపిన్ను. సో ఎవరి బోట్స్ వాళ్ళకే అక్కడ నుంచి మళ్ళీ పికప్ చేసుకొని మళ్ళీ ఐలాండ్ వరకు వెళ్ళడం. ఇంకా ఇట్లా లాస్ట్ది మా బోటు. ట్యాటూ వేసారు చూడండి, స్టిక్కర్ వేసి ఒక మార్కర్తో రాసిండు. సో ఇదే ఇంకా బోట్ బుక్ చేసేటప్పుడు అది ఏంటో తెలియదు కదా, ఎవరు ఏంటో తెలియదు, అలా బోట్ ఎట్లుంటో తెలియదు. సో పోలీసులు ఉంటే మళ్ళీ రిటర్న్ కొట్టేది. ఇది మనం బండ్లు ఆపుతాం కదా, కోస్టల్ గార్డ్స్ ఉన్నారా. సో ఇది కూడా అంతే, పోలీసులు వస్తున్నారు మా దగ్గరికి ఫైన్ వేయడానికి అనుకుంటా మేబీ. ఫస్ట్ వాళ్ళని పిలుస్తున్నారు. మాకు అనిపించే టిఫిన్ చేసి వచ్చినాం. మన అన్ని బెంజ్ పనులే, నాకు ఈ ఒక్క సమస్య ఏం సరిపోతుంది. టిఫిన్ చేసి వచ్చినా ఏమైంది, లేకపోతే మధ్యాహ్నం ఉండాలంటే ఎట్లుంటుంది బాయ్ పని. ఇంకో అరటిపండు పెద్దగా ఉన్నాయి, మామూలుగా లేవు. వాళ్ళని వేసుకపోతాడు, పోనీలే అవసరం లేదులే.
भाई टाइम भी ज्यादा नहीं दे रहे ना, डबल डबल को लेके जा रहे हैं, टाइम भी ज्यादा नहीं ले रहे। हाँ 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 हाँ, ऐसा बोले नहीं, 2-3 मिनट 2 मिनट बोले, एक आदमी को 2-2 मिनट बोले। वहाँ बोलते हैं देते, यहाँ बोलते नहीं देते। टाइम है ना 10 सेकंड का 30 सेकंड का बात नहीं भाई। हाँ 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 और एक आदमी को 30 सेकंड का रेड आता है। हाँ समझिए मैडम, आदमी को दिख नहीं होगा। अभी हवा छोड़ेगा, हवा तेज है, अगर सिग्नल डालेगा पानी में टच नहीं होएगा, खाली ऊपर जाएगा, ऊपर आएगा। समझ रहे ना, हवा बहुत तेज है। पर वो पहले नहीं बोले थे ना, ये बात पहले बोलनी चाहिए थे ना। क्या मैडम? ये बात पहले बोलनी है ना, डबल डबल ले जाएंगे करके पहले बोलनी है ना। मैडम सिग्नल मारने का हमको बोला नहीं, हवा तेज है, ये रुकेगा ना जीत जाएगा। ठीक है 2-2 आदमी को लेके जाओ, मगर ज्यादा टाइम दे दो बस। तो रुको रुको, हम उनसे बात कर ले, उनसे बात करवाओ लो ना। हाँ दो, आप फोन करके दो, फोन लगा के दो। సరే ఇద్దరిని తీసుకోపోతే కనీసం 4-5 నిమిషాలన్నా కొట్టాలి కదా. అదే కదా, ఇద్దరు తీసుకెళ్ళినా కూడా ఖచ్చితంగా ఇంకెక్కువ ముంచుతాడు కావాలని చెప్పి. హలో హలో, ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఉందంట. బాగా ఫేక్ ఉంది, బాగా చీటింగ్ చేస్తున్నారు. సో ఇది కొంచెం స్కామే చెప్పాలంటే. ఓకే కూడా సాటిస్ఫై కాలేదు. అలా ఎట్లుంది? ఓకే బాగానే ఉంది కానీ ఏంటంటే కొంచెం మరీ బాగాలేదు. మన బ్యాచ్ లో మీరే కాల్ 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 కాల్
ఇక వాడొక మాకు డ్యూటీ పెట్టిండు వీళ్ళని పట్టుకోమని చెప్పేసి. ఓకే అన్న ఎటు వెళ్తున్నావు? మందు టైం అవుతుంది. రావాలన్నా మా జాక ఓకే ఓకే సక్సెస్. మంచి చేసినా నువ్వు మంచిగా అన్నా. అది బాగా మీరు ఎక్కకండి ఇక వాళ్ళు ఏదెక్కినా ఏదో ఒకటి అవుతుంది. ఇక మట్టి చూస్తా అన్న, మట్టి లేచింది, బోటుకి మట్టి తాగింది, డెప్త్ తక్కువ ఉంది. Oh, you make me wanna talk back to you. Say it like that. If I hate you, then find someone new. Baby, but you know I never will. No, so I choke you down just like a pill. Take you like a pill. ఫ్లోటింగ్ బాబా. మొత్తం పైసలు 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 ఇవ్వరే మొత్తం అంతా. అందరూ ఇదంతా మా బ్యాచ్. సో అందరూ మన తెలుగు వాళ్ళే. దాదాపు ఉన్న ఒక 45 మెంబర్స్లో అందరూ దాదాపు ఒక 30 మెంబర్స్ తెలుగు వాళ్ళే ఉన్నారు మొత్తం అంతా. బాయ్ సో ఇప్పుడు బనానా రైడ్ చేస్తున్నాం. ఏదైనా కూడా ఇక్కడ మొత్తం చూసుకున్నారు. ఓకే తీసుకొచ్చి సముద్రంలో ఆరేసిన అందరినీ కళ్ళు అవుతాయి లేదు ఈదుకుంటే వెళ్ళాలి. खाना डाल देना, लास्ट वाले को भी डाल दे. चलो चलो खाना खा लो भाई ना, तुम लोग खाना खा लो. जो लास्ट है ना तुम लोग, तुम खाना खा लो. ऑफर ऑफर ऊपर का नहीं है आपका. जब तक आने तक ना खाना भी हो जाएगा. बस फिर ज्यादा टाइम करेंगे. बियर पीने का, बियर भी देता है, खाना भी खाओ. बस
मेरा लास्ट में है मैडम फीस दे क्या నా ఫోన్ ఉంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ऐसे ही बोलते हो बात कराओ अभी कोई बोला है వద్దులే నా టీం నడుస్తుంది కదా చూద్దాం ఎట్లయితే అట్లా మన ఇష్టం कोशिश करना है आपके लिए आप ही कोशिश करना है पीछे पीछे बोर्डिंग लिस्ट आ आ ऊ ई ऊ खींचो ఫ్రెండ్స్ ఎండ్ ఆఫ్ ద ట్రిప్ కన్క్లూజన్ ఏంటంటే మీకు 5-6 డేస్ టైం ఉంటే కనుక మీరు స్కూబా డైవింగ్ అవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టుకోండి. లేకపోతే 2-3 డేస్కి వస్తే మాత్రం స్కూబా డైవింగ్ ఈ పారాసైలింగ్ ఇవన్నీ పెట్టుకోకండి. మొత్తం అంతా దాదాపు మ్యాక్స్ అన్నీ మీరు చూస్తూనే ఉన్నా. ఏవైనా కూడా పారాసైలింగ్ ఒక 1 minute, స్కూబా డైవింగ్ ఒక 1 or 2 minutes. సో అట్లా చేపిస్తున్నాడు. స్కూబా డైవింగ్ మనం లోపలికి వద్దామని చూస్తే ఏం చేస్తున్నాడు, ఆక్సిజన్ కట్ చేస్తున్నాడు. మనకు ఆక్సిజన్ అందకుండా చేస్తే మనం పైకి వద్దామంటాం కదా. సో అట్లా ఆక్సిజన్ కట్ చేసి మొత్తం అంతా అట్లా చేస్తున్నారు. సో ఈరోజు ఇట్లా డే 3 ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా వచ్చేసి ఏదో ట్రిప్లో నాకు ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. ఈ ట్రిప్లో చూడండి నా ఫోన్ అన్నింటికి ఇదే కథం. ఇది వాటర్లో కొన్ని వాటర్ పోయినాయి. ఎట్లా అంటే అది నేను వేసుకున్నా అయినా కూడా ఇట్లా మన సేఫ్టీ ఉంటుంది కదా ఫోన్ పెట్టుకోవడానికి, అది వేసుకున్నా కూడా లోపలికి వాటర్ పోయినాయి. అసలు అది లీకేజ్ ఉండే కొత్తది అయినా కూడా అది వేస్ట్ ఉంది. సో నా ఫోన్ అసలు తీయకపోయినా మొత్తం ఇట్లా ఊడొచ్చేసింది మొత్తం. సర్వీసింగ్ సెంటర్ కాడికి పోయి ట్రై చేస్తా. దీన్ని 10 EMIలు పెట్టి కొనుక్కున్న 30,000 ఫోను ఇది నడుస్తుందా నడవదా ఏం అర్థం కాదు. అప్పటి నుంచి మనసులో నడతలేదు. సో ఒకసారి సామ్సంగ్ సర్వీసింగ్ సెంటర్ ఉందా చూసి దీన్ని ఒకసారి చూపించాలి. సో ఈ డే 3 ట్రిప్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. తెలుగు ట్రావెలర్ హరీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.
సో ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ద డే మేము ఏం చేసినామంటే లాస్ట్ నిన్న పబ్ పోయినాం, మళ్ళీ ఈరోజు కూడా టావ్ పబ్ అని పోయినాం. సో యాక్టివిటీస్లో పరిచయమైన ఫ్రెండ్స్తో పోయినాం. నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్ ప్లేస్ టావ్ పబ్. ఏమనుందా, సూపర్ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్.